విజయవాడలోని సింగ్ నగర్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. ఎటు చూసినా సరే నీళ్లే కనిపిస్తూ ఉన్నాయి. స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సింగ్ నగర్లో 2 రోజులుగా నడుము లోతు నీళ్లు ఉండడంతో బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ఆహారం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు ఇళ్లలో చేరిన వరద నీటిని బయటకు తోడుతున్నారు కొంతమంది. సింగ్ నగర్లో లేటెస్ట్ అప్డేట్స్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. వరద తగ్గుతూ ఉండడంతో బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజెంట్ నేను వరద ముప్పు ఏరియాలో ఉన్నాను. నిన్న ఇక్కడెక్కడా కూడా ఈ కారులు కానీ ఆటోలు కానీ కనిపించినటువంటి పరిస్థితి లేదు. దాదాపు 2 రోజులతో పోలిస్తే వరద కాస్త 2 నుంచి 3 అడుగుల మేర తగ్గింది. మనం చూడొచ్చు కారుకి లైన్స్ అవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆ లైన్స్ కనపడిన పై వరకు కూడా వరద ఉంది. స్టెప్ బై స్టెప్ 2 రోజుల నుంచి వరద తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా నేను ఉన్నటువంటిది కొంచెం మెయిన్ రోడ్స్, అంటే లోపల కనెక్టెడ్ రోడ్, మెయిన్ రోడ్ నుంచి ఉన్నటువంటి కనెక్టెడ్ రోడ్స్ ఇవన్నీ. ఈ రోడ్లో పరిస్థితి ఇలా ఉంది. దాదాపు నడుము వరకు కూడా వాటర్ వచ్చేసింది. ఇంతకన్నా లోపలికి వెళ్తే ఇంకా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. అయితే ఎక్కువగా ఉన్నప్పటికీ నిన్నటితో పోలిస్తే ఇవాళ తగ్గింది. సో ఇక్కడ నుంచి మనం ఇంట్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అని దాదాపు చూడొచ్చు. లోపల నిన్న దాదాపు నేను ఇప్పుడు ఇంటి మెట్లెక్కుతున్నాను. రోడ్డు మీద ఉన్నాను. నేను రోడ్డు మీద నుంచి ఇంటి మెట్లెక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఓవరాల్గా చూస్తే నిన్న వాటర్ ఇక్కడ వరకు ఉంది. అంటే దాదాపు ఇళ్లల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తేలిపోయినటువంటి పరిస్థితి. నేను రోడ్డు మీద నుంచి వీళ్ళ మెట్లెక్కుతూ హైట్లో ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్తున్నాను. లోతులో ఉన్నటువంటి ఇళ్ళు అయితే పూర్తిగా మునిగిపోయినాయి. ఇక హైట్లో ఉన్నటువంటి ఇళ్ల పరిస్థితి, వాళ్ళ లోపల కొంచెం వరద ఫ్లోటింగ్ తక్కువగా ఉండడంతో మొత్తం లోపలికి వెళ్ళినటువంటి నీటిని బయటకు తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా హైట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కుదిరేటటువంటి అవకాశం. హైట్లో లేని ఇళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక 2-3 ఫ్లోర్లు ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోయి కిందకి తక్కువగా వస్తే వరద క్లియర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వాళ్ళకి ఆ అవకాశం కూడా లేదు. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కనుక దాదాపు ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ ఇటువైపు మొత్తం మనకి లైన్స్ కనబడుతున్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్. కరెంటు కూడా లేదు. దాదాపు 3 రోజులైంది కరెంట్ ఉండి. లోపల మనం పూర్తిగా చూపించడానికి కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. మంచాలన్నీ పాడైపోయినాయి. ఎక్కడెక్కడ ఫ్రిడ్జులు తేలిపోతున్నటువంటి పరిస్థితి. వస్తువులన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఎక్కడెక్కడ తడిచిపోయినాయి. ఏంటి బయటకు తీయలేకపోయారా లేకపోతే ఏంటి వరద అసలు సడన్గా వచ్చేసింది మేడం. సడన్గా మాకు వచ్చేసింది. మేము తీయడానికి కూడా అవకాశం లేదు. మొత్తం 8-8:30 టైంలో వచ్చేసింది మేడం. మేము ఏది ఎక్కడ ప్రాణాలు కాపాడుకోవాలా, సామాన్లు తీసుకోవాలా అర్థం కాలేదు. తెలియదు కదండి. వార్త మామూలుగా వెళ్ళిపోతాయి అనుకున్నామండి. ఇల్లంతా దారుణంగా మునిగిపోయిద్దని అనుకోలేదు మేము అసలు. తీరా మునిగిపోయి చూసేసరికి అన్ని అయిపోయింది. 1 అవర్లో అయిపోయిందండి. వరద ఈ స్థాయిలో వచ్చిందని వాళ్ళు అనుకోలేదు. దాదాపు లోపల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. మొత్తం ఎక్కడెక్కడ మునిగిపోయి నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఇంట్లో కూడా. సో మనం ఇంటి నుంచి బయటకు దిగితే కనుక ఇప్పుడు నడవగలిగేటటువంటి పరిస్థితిలో ఉంది. అది కూడా మనం ఈ కర్రలు పెట్టుకుని ఎక్కడైనా గుంటలు ఉన్నాయా, డ్రైనేజీలు ఉన్నాయా, ఏదన్నా ప్రమాదకరంగా ఉందా అని అంచనా వేసుకుంటూనే ముందుకెళ్ళాలి. లేదంటే పడి చనిపోతాము. వాళ్ళు చూడొచ్చు కర్రలు పెట్టుకుని నడుస్తున్నారు ఎవరికాళ్ళు. సో మనం కూడా TV9 3 రోజుల నుంచి నాన్ స్టాప్ కవరేజ్ చూపిస్తోంది. ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.